హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్ కర్రీని సింపుల్గా టేస్టీగా తయారు చేశానండి. ఈ గ్రేవీ కర్రీ అయితే మనకు రొట్టెలు, చపాతీ, దోశ, పూరి, అలాగే వైట్ రైస్, బిర్యానీ, తర్వాత బగారా రైస్, ఇలా మీరు దేంతో తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ గ్రేవీ కర్రీ కోసం నేను 6 గుడ్లు తీసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. మామూలుగా గిన్నెలో ఉడికించేటట్లయితే 7 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా పెంకు తీసి పెట్టుకోవాలి. ఉడికించేటప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేస్తే పెచ్చులు ఈజీగా ఊడొస్తాయండి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గుడ్లను ఎప్పుడైనా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి, లేకపోతే అవి చిటపట్లాడుతూ ఉంటాయి. అందుకే అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే నేను గ్రేవీ కోసము కొబ్బరి పొడి చేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి వెల్లుల్లితో పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 5 టమోటాలని శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసి ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 5 ఆనియన్స్ అండి. ఇవన్నీ చేసి పెట్టుకుంటే మనం గ్రేవీ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు గుడ్లు వేయించుకుందాము. దీంట్లో కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో ఘాట్లు పెట్టిన గుడ్లన్నీ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చిన్న మంట పైన 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉప్పు, పసుపు వేయడం వల్ల ఈ గుడ్లకు ఉండే స్మెల్ పోయి గుడ్లు బాగా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి అదే గిన్నెలోనే కూరకు కావాల్సినటువంటి ఆయిల్ వేసుకొని ఇక్కడ ఓల్ గరం మసాలా వేస్తున్నానండి. చెక్క, ఇలాచీ, లవంగ, షాజీరా ఇవి వేయడం వల్ల కూడా స్మెల్ చాలా బాగుంటుందండి. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయే వరకు బాగా వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత మనము ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. ఏదైనా కూడా ఒక పేస్ట్ వేసినప్పుడు దాంట్లో పచ్చిదనం పోయే వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేగనివ్వాలి. అప్పుడైతేనే గ్రేవీకి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల పేస్ట్ కూడా బాగా వేగి ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటో ప్యూరీ కూడా వేసుకుందామండి. మనము ఈ గ్రేవీ కోసము ఇదే ప్రాసెసే కాదండి, ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసుకోవచ్చు. టైం లేదనుకునే వాళ్ళు ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేసి పెట్టుకొని కూడా మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసి కూడా వాడుకోవచ్చు అండి. మనకు టైం ఉందంటే ఇలా విడివిడిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన టమోటో ప్యూరీ కూడా బాగా ఉడకబట్టిందండి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా. దీంట్లో ఇప్పుడు కూరకు సరిపోయేంత మసాలాలు వేసుకుందాము. ముందుగా కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే కొద్దిగా ఉప్పు, కారం మనము తినేంత చూసి వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ మసాలాలు వేసాక కూడా 1 నిమిషం బాగా వేగనివ్వాలండి. ఏదైనా సరే పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న కప్పు పెరుగు వేస్తున్నానండి. ఈ పెరుగు వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు కాజు పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ మెలన్ సీడ్స్ పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చు అండి. మన ఇష్టం అండి, మనకి ఏది ఓపిక ఉంటే అది చేసుకోవచ్చు. గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి వీటన్నిటిని కూడా బాగా ఉడకబట్టే వరకు వేగనివ్వాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం వెల్లుల్లి, కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా కస్తూరి మేతి కూడా వేస్తున్నానండి. దీన్ని బాగా నలిపి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఇలా అన్నీ వేసి మీకు ఇంకా టేస్ట్ బాగుండాలంటే మనం కాజుని నానబెట్టి పేస్ట్లా చేసుకోవచ్చండి. ఇలా మన పిల్లలు బాగా తినాలి అంటే ఇలాంటివన్నీ మనము ట్రై చేయొచ్చండి. కానీ ఇప్పుడు చేసింది అయితే నేను చాలా సింపుల్గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా ఇదంతా కూడా బాగా వేగి ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ దీంట్లో వేసి ఒక 2 నిమిషాలు బాగా చిన్న మంట పైన ఉడకనివ్వాలండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా అన్ని రకాల రోటీస్, తర్వాత రైస్ లెక్ కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఇది ఒక్కదానికే అనేది కాదండి, టోటల్గా మనం రైస్లో ఎన్ని రకాలు ఉంటే వాటన్నిటికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలంటే దీని మీద బట్టర్ కూడా యాడ్ చేసి తీసుకోవచ్చండి. ఈరోజు మేమైతే రైస్తో తీసుకున్నాము, అలాగే చపాతీలోకి తీసుకున్నామండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత పిల్లలు, పెద్దలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, తింటూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం దీంట్లో ఓల్ గరం మసాలా వేసాం కదా, అది స్మెల్ కూడా బాగా వస్తూ ఎక్కడో రెస్టారెంట్లో తింటున్నామేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుందండి. అంత బాగుంది.
మేము చేసిన ఈ కర్రీ అయితే మా అందరికీ బాగా నచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.